బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంపైకి ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారు. వీలైనన్ని చోట్ల బాంబు దాడులకు పాల్పడేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. అయితే వీరి కుట్రలను నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు భగ్నం చేస్తున్నాయి. పాకిస్తాన్ కుయుక్తులకు ఆదిలోనే బ్రేక్ వేస్తున్నాయి. తాజాగా విజయనగరంలో నమోదైన కేసు దర్యాప్తు క్రమంలో విస్మయకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే విజయనగరానికి చెందిన సిరాజుర్ రెహాన్ తో పాటు సికింద్రాబాద్ బోయన్గూడకు చెందిన సయ్యద్ సమీర్ ను అరెస్ట్ చేశారు. సిరాజ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్ సర్చింగ్ లో ఉన్నాడు. సమీర్ లిఫ్ట్ ఆపరేటర్ సంస్థలో పనిచేస్తున్నారు. ప్రాథమిక ఆధారాలున్న బట్టి వీరిద్దరూ కూడా ఆల్ హిందూ ఇతేహాదుల్ ముస్లిమిన్ పేరిట సంస్థను ఏర్పాటు చేసి కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆ సంస్థకు సిరాజ్ సమీర్ మెంబర్గా వ్యవహరిస్తున్నాడు. సౌదీ అరేబియా నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడికి వచ్చి బాంబుకి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. సంస్థ హ్యాండిల్లో ఉగ్ర కుట్రల కోసం వీరికి మార్గనిర్దేశం చేసినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ హ్యాండిల్ ప్రధానంగా ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వీరితో సంప్రదింపులు జరిపినట్లుగా సమాచారం లభించింది. ఇలా ఆ యువకులు దేశంలో పక్కా ప్రణాళిక ప్రకారం పేలుళ్లకు పథకరచన చేసి ఉగ్ర కార్యకలాపాల విస్తరణకు పన్నాగం పన్నారు. అందుకోసం పొటాషియం క్లోరైడ్, సల్ఫర్ తదితరులు పేలుడు రసాయనాలను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేశారు. పేలుడు పదార్థాల తయారీ పైన ఆన్లైన్లోనే అవగాహన పెంచుకున్నారు. ఈ నెల 21 లేదా 22 తేదీల్లో విజయనగరం పరిసరాల్లో బాంబు పేలుళ్లకు రిహార్సల్స్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా వీరి కుట్రను భగ్నం చేశారు. నిందితులు మరికొందరు యువకులు, మైనర్లతోనూ తరచూ సమావేశాలు నిర్వహించారు.
గ్రూప్ 2 పరీక్షలకు సన్నద్ధం కావాలనే కారణంతో సిరాజ్ విజయనగరం నుంచి హైదరాబాద్కు మఖం మార్చారు. ఆ సమయంలోనే అతడు సమీర్ పలుమార్లు కలిసి చర్చించుకున్నారు. అనంతరం సిరాజ్ గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు విజయనగరం వెళ్ళిపోయాడు. పేలుడు రిహార్సల్స్ కోసం విజయనగరంలోని తన చిరునామాకే ఆన్లైన్లో పేలుడు రసాయనాలను తెప్పించుకున్నాడు. వీరి కార్యకలాపాలపై ఊపందడంతో నిఘా ఉంచిన తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు ఏపీ పోలీసులను అప్రమత్తం చేశాయి. దీంతో విజయనగరంలో పోలీసులు సిరాజ్ ఇంటిపై దాడి చేసి పేలుడు రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇంటెలిజెన్స్ అధికారులు సికింద్రాబాద్లో సమీర్ను అదుపులోకి తీసుకొని ట్రాన్సిట్ వారెంట్పై విజయనగరం తీసుకువెళ్లారు. ఈ కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దృష్టి సారించింది. ప్రాథమిక దర్యాప్తు తీరుపై ఆరా తీసింది. ప్రస్తుతం విజయనగరం 2వ పట్టణ పోలీసులే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. సౌదీ అరేబియా నుంచి యువకులను ఉగ్రకుట్ర దిశగా ప్రేరేపించిన హ్యాండిల్ను ఎవరనేది ఇప్పటి వరకు తేలలేదు. హ్యాండిల్ వీరిని ద్వారా ఎంచుకున్నట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. సోషల్ మీడియాలో ఉగ్రవాద అనుకూల పోస్ట్ పెట్టి దానికి సానుకూలంగా స్పందించే వారిని ఎంచుకోవడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం. అలాంటి వారిలో నుంచే వీరిద్దరిని ఎంచుకున్నట్లుగా తేలింది. వీరు తమ గ్రూపుల్లో మరో 28 మందిని చేర్చుకున్నట్లుగా కూడా గుర్తించారు. అగ్గిపుల్లలోని మందును వినియోగించి బాంబు తయారు విధానంపై హ్యాండిల్ వీరికి ఫైలు పంపినట్లుగా తెలిసింది. దీనికి అనుగుణంగానే యువకులు బాంబును తయారు చేసినట్టుగా తెలిసింది. ఇక ఆ బాంబును సిరాజ్ ఈ నెల 12న విజయనగరంలో ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు కూడా తెలుస్తోంది. మరోసారి ప్రయోగించేందుకు సిద్ధమైన తరుణంలోనే వారిద్దరూ పోలీసులకు చిక్కారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్ర పన్నుతున్నారన్న అభియోగంపై విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్తో పాటు సికింద్రాబాద్కు చెందిన సయ్యద్ సమీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులిద్దరికీ కూడా విజయనగరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదిలా ఉండగా సిరాజ్ తండ్రి సోదరుడు కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. కుమారుడిని పోలీసు అధికారిగా చూడాలని ఆ తండ్రి కలలు కన్నారు. శిక్షణ, ఉద్యోగాన్వేషణ పేరుతో హైదరాబాద్ వెళ్లిన సిరాజ్ ఉగ్రవాదానికి ఆకర్షితుడయ్యారు.